Okay, so let's welcome Sirisha with the emotional dance performance. ఏమైంద్రా నాన్న, ఇంకా పడుకోలేదు? లేదమ్మా, నిద్ర పట్టట్లేదు. అయితే చిన్నప్పుడు నేను నీకోసం ఒక పాట పాడేదాన్ని, మళ్ళీ దాన్ని ఇప్పుడు పాడమంటావా? ఇంచక్కా నిద్రపోదు. సరే అమ్మా, పాడు. లాలీ లాలీ జోలాలి అంటూ లాలించాలి గాలి. లాలీ లాలీ జోలాలి వింటూ లోకాలన్నీ ఊగాలి. ఒరే కన్నా, చిన్నప్పుడు మనం దాగుడు మూతలు ఆడేవాళ్ళం, నీకు గుర్తుందా? అమ్మా గుర్తుంది. అయితే మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఆడదామా? నీతో ఆడాలంటూ నీల జారేనంట జాబిల్లి. నీలా నువ్వలేనంటూ తెల్లబోయి చూసేనంట సిరిమల్లి. అమ్మా అమ్మా ఏమైందమ్మా? అమ్మా అమ్మా లేకమ్మా. నాన్న, అమ్మా ఏమైందమ్మా? పద హాస్పిటల్కి వెళ్దాం. రే, నువ్వు బాగుండాలని చెప్పి ఆంటీ గారు నరసింహస్వామి గుడికి వెళ్ళి 200 మెట్లు మొకాళ్ళతో ఎక్కారా. ఎంత గొప్ప తల్లిరా. ఏంటమ్మా ఇది? నాకు ఇవన్నీ నచ్చవని నీకు తెలుసు కదా. నువ్వు బాగుండడం కోసం నేను ఏమైనా చేస్తానురా. ఇంకోసారి ఇలా చేస్తే నా మీద ఒట్టే. నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొని వస్తా. రే మామా, నాకు కొత్త ఐఫోన్ రా, ఎలా ఉంది? సూపర్ రా. రే మామా, ఐఫోన్ ఎప్పుడు కొన్నావురా? ఎంత అయిందిరా? 1,25,000 1,25,000. ఏ నువ్వు కొంటావా? అవునరా, కొంటాను. నీకంత సీన్ లేదులేరా. అయినా ₹1,00,000 మాటలా? ఒకసారి అమ్మని అడిగి చూద్దామా? వద్దులే, అయినా దాని దగ్గర ఎక్కడ ఉంటాయి. పర్లేదులే. నా బిడ్డ సంతోషంగా ఉండాలంటే వాడికి ఎలాగైనా ఆ ఫోన్ కొనియాలి. కానీ అంత డబ్బు నా దగ్గర. నా ఒంటి మీద ఉన్న బంగారాన్నంతా అమ్మేసి వాడికి ఆ ఫోన్ కొనిస్తా. ఈ డబ్బులు సరిపోమ్మా, ఇంకా కావాలి. ఇంకా కావాలా? అయ్యా, మీ షాప్లో ఏదైనా పనుంటే ఇస్తారా? చేస్తాను. మీకు ఇవ్వాల్సిన 500 అందులో చూసుకోండి అయ్యా. సరే అమ్మా, అక్కడ గ్లాసులు అద్దాలు కింద ఫ్లోర్లు తుడిచండి అమ్మా. అలాగేనయ్యా. కన్నా లేరా? ఇదిగో నీకోసం నీకు ఇష్టమైన ఫోన్ కొనుక్కొని తీసుకొచ్చా, చూడు. నా కోసం ఫోన్ కొన్నావా? ఐఫోన్? ఇంత డబ్బులు పెట్టి ఎందుకు కొన్నావమ్మా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.
కన్నా ఈ అమ్మను వదిలేసి నువ్వు ఎప్పుడూ దూరంగా పోవద్దు. ఎక్కడికి వెళ్ళను. జన్మ జన్మలకి నువ్వే నా తల్లిగా రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. వరమల్లే అందిందేవో ఈ బంధం, వెలలేని సంతోషాలే నీ సొంతం. నీవే 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 నేనంట, నీవెల్లేక నేనే లేనంట. అమ్మా, నీకెప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా అమ్మా. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఈ అమ్మకి ఒక్క మాటైనా చెప్పాలనిపించలేదా? అది ప్రతిదీ నీకు చెప్పాలంటే ఎలా అమ్మా? చెప్పాను కదా, రేపు ఇంటికి తీసుకొస్తా. సరే, నీ ఇష్టం. ప్రియా, చూడ చక్కగా ఉన్నారా? నా దిష్టే తగిలేలా ఉంది. ఇంతకీ ముహూర్తాలు ఎప్పుడు పెట్టించమంటారు? ఆఫ్టర్ మ్యారేజ్. యావండి, మన ఇద్దరికి యుఎస్లో జాబ్స్ వచ్చాయని మీకు తెలుసు కదా. వారం నుంచి ఒక్కటే ఫోన్లు చేస్తున్నారు. ఇప్పుడు లేట్ అవుతే మన జాబ్స్ కూడా పోతాయి. త్వరగా ఏదో ఒకటి డిసైడ్ అవ్వండి. మనిద్దరం అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ అమ్మొక్కతి ఎలా ఉంటుందో అని. ఏం పర్లేదండి, ఇక్కడ ఒక మంచి ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది. అక్కడికి పంపించేద్దాం. వాళ్ళు మనకన్నా బాగా చూసుకుంటారు. ఏంటి, మా అమ్మ ఓల్డ్ ఏజ్ హోమ్లోనా? ఏయ్, కుదరదు కుదరదు. మా అమ్మని ఓల్డ్ ఏజ్ హోమ్లో వేయడం ఏంటో వింటుంటేనే ఏదోలా ఉంది. ఎంతైనా మన పిల్లల కోసం కదండి. ప్లీజ్ అండి, పంపించేద్దాం. సర్లే, నేను ఏదో ఒకటి చేస్తా. నేను అమ్మని ఏదో ఒకటి చెప్పి ఒప్పిస్తానులే. అమ్మా, యుఎస్ వెళ్ళాలని చెప్పాం కదమ్మా. ఏంట్రా కన్నా? ఏమన్నా? అదిరా, నాకు సరిగ్గా వినపడలేదు. మళ్ళీ ఒకసారి చెప్పు. అది ఓల్డ్ ఏజ్ హోమ్. నన్ను ఓల్డ్ ఏజ్ హోమ్ కా? కన్నా, నీకోసం ఓల్డ్ ఏజ్ హోమ్కి ఏంట్రా? నా ప్రాణాలు ఇచ్చి వెళ్ళమన్నా వెళ్తానుగా. సరే, మీ ఇద్దరు సంతోషంగా ఉండండి. నేను ఎక్కడున్నా ఆనందిస్తాను, సరేనా? అమ్మా, లగేజ్ సర్దమంటావా? అయ్యో, వద్దు కన్నా, వద్దు. నేను నేను నీకు సర్దుకుంటానులే. ఓకేనా? నువ్వే పంచు. హో మేడం, నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను బాబు. చాలా రోజుల తర్వాత ఇలా వచ్చారు మేడం. 15 సంవత్సరాల క్రితం ఇక్కడ నుంచి ఒక బాబుని దత్తత తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ బాబు ఎక్కడున్నాడు మేడం? ఏం చేస్తున్నాడు? అదిగో అక్కడ నిల్చొని ఫోన్ మాట్లాడుతున్నాడు చూడు, వాడే బాబు. నేను ఒకప్పుడు దత్తత తీసుకున్నవాడు. ఓ, సూపర్గా ఉన్నాడు మేడం, అదిరిపోయాడు. అయితే మళ్ళీ వచ్చారంటే ఇంకో బాబుని దత్తత తీసుకోవడానికి వచ్చారా మేడం? సూపర్ సూపర్. ఏ వృద్ధాశ్రమం దగ్గర వాడు ఒక అనాథలా దొరికాడని చెప్పి తీసుకెళ్లాను. వాడిని పెంచి పెద్ద చేసిన తర్వాత వాడే నన్ను ఒక అనాథలాగా ఈ వృద్ధాశ్రమంలో వదిలి వెళ్ళడానికి వచ్చాడు. ఛీ, అంత గొప్ప మనిషిని ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎలా వేయాలనిపించింది నీకు? నువ్వు పుట్టినప్పుడు అందరూ గాలికి పుట్టావు గాలికి పుట్టావు గాలికి పుట్టావు అంటుంటే అదేమి పట్టించుకోకుండా తను నిన్ను దత్తత తీసుకొని తన గుండెల్లో పెట్టి చూసుకుంది. దానికి నువ్వు ఇచ్చే వాల్యూ ఇదేనా? ఛీ,
అమ్మా అమ్మా నాతో మాట్లాడవే. ఐఎమ్ సారీ అమ్మా, ఐఎమ్ సారీ. ఎక్కడో గాలికి పుట్టిన నన్ను తీసుకొచ్చి గుండెల్లో పెట్టి చూసుకున్నావు. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించే. అయ్యో కన్నా, ఏడొద్దు కన్నా. పదమ్మా మన ఇంటికి వెళ్దాం. నేను నీతోనే ఉంటానమ్మా, నేను నీతోనే ఉంటానమ్మా. నేను ఎక్కడికి పోనమ్మా, నేను ఎక్కడికి పోను. నేను నీతోనే ఉంటా, నీతోనే ఉంటా. ఏడొద్దురా, ఈ అమ్మ ఎక్కడున్నా నీతో ఉన్నట్టే కదరా. నువ్వు మాత్రం ఏడొద్దురా. నువ్వు ఏడిస్తే ఈ అమ్మ తట్టుకోలేదు, నీకు తెలుసు కదా. నిన్ను వదిలేసి నేను ఎక్కడికి పోనురా. మనందరం ఎప్పటికీ కలిసే ఉందాం, సరేనా? అమ్మంటే బొమ్మ కాదు, అవసరం తీరక స్టోర్ రూమ్లోనో ఓల్డేజ్ హోమ్లోనో పడేయడానికి. అమ్మంటే ఏ రూపంలో కూడా రుణం తీర్చుకోలేని కనిపించే దైవం అమ్మ. అమ్మని ఓల్డేజ్ హోమ్లో పెట్టి మనం తీర్థయాత్రకు వెళ్తాం, అంతకంటే వేరుతనం ఇంకోటి ఉంటుందా? దేవుళ్ళే చెప్పారు కదా, అమ్మ చూపించినంత ప్రేమ మాలో ఏ దేవుడు చూపించలేడని. ఇంట్లో ఉన్న అమ్మతో మాట్లాడకుండా దేవుడి గదిలో ఉన్న బొమ్మలకు దండం పెడతాం. అన్ని చోట్ల మేము ఉండలేక అమ్మని సృష్టించామని వాళ్ళు చెప్తుంటే. నిజానికి పిల్లలంటే ప్రపంచంలో అమ్మకున్నంత ఇష్టం ఎవ్వరికీ ఉండదు, అమ్మకున్నంత కోపం ఎవ్వరికీ ఉండదు, అమ్మకున్నంత ప్రేమ ఎవ్వరికీ ఉండదు, అమ్మకున్నంత బాధ్యత ఎవ్వరికీ ఉండదు. ఎప్పుడు మన గురించి ఆలోచించే మరో ప్రాణం అమ్మ ఒక్కటే. ప్రపంచంలో ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో ఉన్న అందరూ పిల్లలు చూడాల్సిన పర్ఫార్మెన్స్ ఇది. ఇది చూసిన తర్వాత కూడా ఇంకా మీ తల్లిదండ్రులు ఓల్డ్ ఏజ్ హోమ్ లోనే ఉంచుతారంటే అది మీ కర్మ, మీ దురదృష్టం. మీ తల్లిదండ్రులు హ్యాపీగా చూసుకోలేనంత దురదృష్టవంతులు ఇంకెవరు ఉండరు. సో చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు. వాట్ ఆర్ ఫంటాస్టిక్ యాక్టింగ్ బోత్ ఆఫ్ యూ. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ చైతన్య మాస్టర్. శిరీష, నిజంగా ఆ క్యారెక్టర్లో మీరు జీవించారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ సోమేష్, మీరు వండర్ఫుల్ డాన్సర్ అని నాకు తెలుసు, కానీ పర్ఫార్మెన్స్ కూడా ఈరోజు అదరగొట్టారు. అండ్ మాస్టర్, మీరు ఏమైతే అనుకున్నారో అది కన్వే చేసేసారు. ఆశా పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో. ఓల్డేజ్ హోమ్లో పేరెంట్స్ని చేర్చిన ప్రతి ఒక్క కూతురు కానివ్వండి, కొడుకు కానివ్వండి, తల ఉంచుకుని సిగ్గుపడాల్సిన ఆ పొజిషన్లో ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సిక్కు ముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ శిరీష. మీరు కనబడలేదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తల్లి కనబడ్డారు అన్నమాట. మా ఫాదర్ ఏంటంటే చిన్నప్పటి నుంచి డ్రింక్ అడిక్ట్. సో మమ్మీ నాకు ఊహ తెలియనప్పటి నుంచి మమ్మీయే మొత్తం. నాకు తెలిసి ఇప్పుడు నేను చేసిన ఏదో యాక్ట్ చేశాను, తను రియల్గానే చేశారు మా ముగ్గురిని పెంచి ఈ స్టేజ్కి తీసుకురావడానికి. నాకు తెలీదు, నేను ఆ టైంలోనే డిసైడ్ అయిపోయా మేబీ నాకు పిల్లలు పుడతారో నాకు పిల్ల అవుతుందో లేదో తెలియదు, కానీ మా మదరే నాకు పిల్లలు. వాళ్ళే ఇంకా పిల్లలు, వాళ్ళని అలాగే చూసుకోవాలి. మనల్ని కన్న వాళ్ళని మనం కన్న వాళ్ళకంటే ఎక్కువ చూసుకుంటేనే చూసుకున్న వాడే మనిషి ఈ రోజుల్లో. ఇలా వదిలేసి ఓల్డేజ్ హోమ్ లో పెట్టేసి ఇంత హీన స్టేజ్ లో ఉంచిన తర్వాత నాకు తెలిసి వాడు మనిషే కాదు. ప్రతి ఒక్క అత్త అమ్మ అయిన రోజున, ప్రతి ఒక్క కోడలు కూతుర్లా ఉన్న రోజున ఈ ఓల్డేజ్ హోమ్లు ఉండవండి. ప్లీజ్ ప్రవీణ్. నాకు చిన్నప్పుడు 9 years ఉన్నప్పుడు మా మదర్ చనిపోయింది. అమ్మ ప్రేమ ఎవరికి తెలియదు.
నేను రోజు షూటింగ్ నుంచి వెళ్ళిపోయినాక ప్రతి ఒక్కరికి అన్న తల్లి ఉంటే ఫోన్ చేస్తుంది తిన్నవారు అయ్యా అని. కానీ నేను రోజు బాధపడతాను, నాకు ఫోన్ చేసే వాళ్ళు ఎవరు లేరే, నన్ను అడిగే వాళ్ళు ఎవరు లేరే అని రూమ్లో కూర్చొని బాధపడతాను. ఇంతమందికి అమ్మలుండి కూడా వాళ్ళు ఎవరిని చూసుకుంటలేరు. చూసిన నిజంగా అన్న, నేను మీకు అందరికంటే చిన్నోన్ని, కానీ ఇంత అమ్మల్ని తీసిపెట్టి మీరు ఎట్లా ఉంటారన్నా? నేను మా అమ్మ లేకుండానే బతకలేకుండా పోతాన్నా. నిజంగా తీసుకెళ్ళండి అన్న, మీకు దండం పెడతా. విడలేక నిన్ను విడిపోయి ఉన్నా కలిసేలేనా నీ శ్వాసలోన మరణాన్ని మరచి జీవించి ఉన్నా ఏ తోట ఉన్నా నీ ధ్యాసలోన నిజమై నే లేకున్నా కన్నా నిన్నే కలగంటున్నా. మా అమ్మ చిన్నప్పుడు అనేది మేమిద్దరం అన్నదమ్ములం అన్న, నా కొడుకులు గొప్పోళ్ళు అవుతారు, నా కొడుకులు గొప్పోళ్ళు అవుతారని. అమ్మ నేను ఇలా టీవీలో వస్తాను, నేను చూస్తలేవు, ఊర్లో వాళ్ళందరూ చూస్తారు. చెరిగింది దీపం కరిగింది రూపం అమ్మా నాపై ఏమంత కోపం. అందరూ అంటారు మీ అమ్ముంటే బాగుండు, మీ అమ్ముంటే బాగుండు. ఎంతో మంది నిన్ను చూస్తారు కానీ మీ అమ్మ నిన్ను చూడలేకపోయింది అయ్యా అని. అమ్మ నువ్వు ఎక్కడున్నా చూడే. పగలే దిగులైన నడిరే ముసిరింది కలవర పెడుతోంది పెను చీకటి ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది బ్రతికి సుఖమేమిటి. ఏం బాధపడద్దు, మనం దగ్గరున్నా లేకపోయినా మన హ్యాపీగా ఉండాలని కోరుకునే ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది తల్లిదండ్రులే. సో మీ అమ్మగారు ఎక్కడున్నా సరే చాలా హ్యాపీగా నేను చూస్తారు, గర్వంగా ఉంటారు. నువ్వు ఇలా ఏడిస్తే ఆవిడ బాధపడతారు, నువ్వు ఏడవకుండా హ్యాపీగా ఉంటే ఆవిడ కూడా హ్యాపీగానే ఉంది. నీకు మేము అందరం ఉన్నాము, మేము అందరం ఫోన్ చేసి అడుగుతాం హ్యాపీగా, సరేనా? రాంప్రసాద్, ఏదో టైంలో మనందరం ఎప్పుడో టైంలో పేరెంట్స్ హర్ట్ చేస్తుంటాం. ఇంటికి వెళ్ళి సారీ చెప్పండి అందరికి. మా అమ్మ నాన్నకి ఇప్పుడు చెప్తాను అందరికి, సారీ అమ్మ, ఎప్పుడైనా హర్ట్ చేస్తుంటాం ఒకవేళ. అది కొడుకులందరూ అలా చేస్తారని నేను అనగాని, కానీ అమ్మలందరూ మాత్రం అంతే ప్రేమగా ఉంటారు కొడుకులు ఎలా చేసినా కూడా. అలాంటి అమ్మల్ని మనం ఎప్పుడూ బాగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు ఫ్యూచర్లో ఎలా ఉంటారో ఏంటో నాకు తెలియదు, కానీ వాళ్ళ ప్రేమ కంటే నాకు ఎక్కువ ప్రేమను పంచి పెడుతుంది మా అమ్మగారు. మమ్మల్ని కన్న బిడ్డ కంటే ఎక్కువగా మమ్మల్ని చూసుకుంటున్నారు అన్నమ్మ. వాళ్ళు నిజంగా మమ్మల్ని వచ్చి తీసుకెళ్తా ఉన్నా కూడా మేము పోనంటే పోవండి అసలు. మీరు ఇచ్చిన మెసేజ్ ఈ వేదిక చూసి ఒక్క మహానుభావుడైనా ముందుకు వస్తే మీ వేదికకే తీసుకొచ్చి తనను సన్మానం చేసి ఇదే వేదిక మీద ఆ పేరెంట్స్ని ఒప్పజెప్పాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్.